తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలపై సందిగ్ధత ఏర్పడినా కరీంనగర్ జిల్లా బీజేపీలో మాత్రం టికెట్ల ఫైట్ ఆగడం లేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో టికెట్లు ఇచ్చేది తానే అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అంటుంటే జిల్లా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే టికెట్లు ఇస్తామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అంటున్నారు. ఈ వ్యవహారంతో టికెట్లు ఇంతకీ తమకొస్తాయా రావా అని రెండు వర్గాలు డైలమాలో పడి సతమతమవుతున్నాయట. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే బీజేపీ గ్రామీణ స్థాయి నుంచి బలపడుతోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు గ్రామ స్థాయి నుండి బలపడి అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి ధీటుగా క్యాడర్ నిర్మించుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే వర్గ విభేదాలు మాత్రం కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయట. కరీంనగర్ నుండి బండి సంజయ్ మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత గ్రూప్ పాలిటిక్స్ కి దాదాపుగా ఫుల్ స్టాప్ పడింది. ఆయన రెండోసారి ఎంపీగా పోటీ చేసే సమయంలో ఒకరిద్దరు తప్ప బండి సంజయ్ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే అంత సద్దుమణిగింది. గ్రూప్ తగాదాలు లేవు అని అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రూప్స్ పాలిటిక్స్ పీక్స్ చేరుకున్నాయి. ఇవే ఇప్పుడు మళ్లీ రాజకీయంగా చిచ్చు రేపుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుజురాబాద్ నియోజకవర్గం ఒకటి. అక్కడి బీఆర్ఎస్ తో విభేదించి బయటకు వచ్చి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ క్యాడర్ ఈటెల వెంబడి వచ్చిన వారు కలిసికట్టుగా పనిచేయడంతో విజయం సాధ్యమైంది. హుజురాబాద్ బైపోల్ సమయంలో బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత పరిణామాల్లో ఈటెల రాజేందర్ హుజురాబాద్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అదే ఈటెల పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచారు. ఇక్కడ కరీంనగర్ నుండి బండి సంజయ్ రెండవసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవిగా కొనసాగుతున్నారు. అయితే ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించినప్పటి నుండి వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంట. ఈటెల రాజేందర్ తనకి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నది బండి సంజయ్ అని అనుమానపడుతూ ఉండడంతో ఇప్పుడు వారిద్దరి మధ్య విభేదాలకి కారణమైంది. మాది మోడీ టీం, బీజేపీలో ఎవరి టీం ఉండదని బండి సంజయ్ బహిరంగంగా చెప్పినా హుజురాబాద్ లో మాత్రం బండి సంజయ్ టీం ఈటెల రాజేందర్ గ్రూపులుగా క్యాడర్ విడిపోయింది. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ హుజురాబాద్ లో చాలా రోజులు అడుగు పెట్టలేదు. రాజకీయంగా ఎక్కడ జోక్యం చేసుకోలేదు. తనని హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోవడంతో అలకబూనారని అందరూ అనుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాక బిజీ వల్ల హుజురాబాద్ క్యాడర్ తో దూరం ఇంకా పెరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈటెలని నమ్ముకుని వెంట నడిచిన ఆయన అనుచరులకి టికెట్లు వస్తాయో రావో అన్న అనుమానాలు రేకెత్తున్నాయి. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వారే అయినా బండి సంజయ్ ప్రధాన అనుచరుడిగా ముద్రపడడంతో ఈటెలతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. నెల రోజుల క్రితం హుజురాబాద్ లీడర్లు షామీర్పేటలోని ఈటెల ఇంటికి వెళ్లి మా పరిస్థితి ఏంటి అని అడగడంతో ఆ సమయంలో ఈటెల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ఎక్కడ పేరు ఉచ్చరించకుండానే పరోక్షంగా బండి సంజయ్ ని ఈటెల హెచ్చరించారు. ఈ వ్యవహారం అప్పట్లో బీజేపీలో పెద్ద చర్చకి దారితీసింది. ఇప్పుడు తిరిగి హుజురాబాద్ కి వచ్చిన ఈటెల రాజేందర్ పార్టీ మీటింగ్ లో తన అనుచరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో బీఫామ్లు ఇచ్చేది తానేనని తన అనుచరులకి భరోసానిచ్చారు. తాను హుజురాబాద్ లో 20 ఏళ్ల నుండి లీడర్ అని, తాను కాకపోతే ఎవరు టికెట్లిస్తారని, ఖచ్చితంగా తానే బీఫామ్ ఇస్తారని ప్రకటించారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. బీజేపీ టికెట్లు బీఫామ్లు ఇచ్చేది వ్యక్తులు కాదని, బీజేపీ హైకమాండ్ రాష్ట్ర జిల్లా పార్టీ మాత్రమేనని, ఒక వ్యక్తి చెబితే టికెట్లు ఇచ్చే సాంప్రదాయం బీజేపీలో లేదని, పనిచేసే వారికి గుర్తింపు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈటెల వ్యాఖ్యలకి కౌంటర్ రావడంతో హుజురాబాద్ ఈటెల వర్గీయులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తమ నాయకుడేమో తానే టికెట్లిస్తానంటారు, పనిచేసే వారికి టికెట్లని జిల్లా అధ్యక్షుడంటారు. ఇంతకీ తమ పరిస్థితి ఏంటి అని తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకి హైకోర్టు బ్రేకులు వేసిన కరీంనగర్ బీజేపీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.